ఈ సందర్భంగా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో వివరించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ పోలీస్ అధికారులు ఇప్పటి వరకు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు, పిల్ల దెబ్బలు లేవని, వాళ్ళు అదేవిధంగా వీళ్ళు కిడ్నాప్ చేసిరని రకరకాల వదంతులతోటి సమస్యను పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మొదలు కూడా సమస్యను నిజాలను బయటికి రాకుండా కనిపించలేదు. గతంలో చండూరు, నీరుకొండ, కారంచెడు ఇష్యూలో మనం చూసాం. అప్పటి ప్రభుత్వాలు ఎంత తొక్కి పెట్టాలని చూసినా ఆ సమస్య పెళ్ళుకి ప్రభుత్వాలని కురిపివేసినటువంటి సంఘటన. ఇది కూడా అట్టే ఉన్నది ఇప్పుడు ఇష్యూ. గతంలో దాదాపు 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో బీసీల మీద, దళితుల మీద అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. భద్రత లేదు వాళ్ళందరూ గ్రామాలలో. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మనం విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఊరికి ఉండేటోళ్ళు మీ వాళ్ళు 5 కుటుంబాలు 6 కుటుంబాలు, మా వాళ్ళు 90% ఉన్నారు. మేము ఇట్లా ఒకటైతే మీ వాళ్ళు ఏమైనా ఉంటారు. మండల్ కమిషన్ అప్పుడు ఏమైంది, ఉస్మాన్ యూనివర్సిటీలో రిజర్వేషన్ వ్యతిరేకించడంలో తరిమి కొడితే రెడ్డి హాస్టల్లో, వైశ్య హాస్టల్లో, వీవి హాస్టల్లో పోయి తలదాచుకున్నాడు. అట్లాంటి పరిస్థితి రావాలని మేము కోరుకుంటలేము. కానీ మీకు మీరుగా ఈ పరిస్థితి క్రియేట్ చేస్తే తప్పనిసరి భారీ మూల్యం చెల్లిస్తారని హెచ్చరిస్తున్నాను. రెండవది, ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సరైన రీతిలో స్పందించడం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక తాకీదారు చేసాడు అందరికీ. మొత్తం రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే చెప్పినట్టు నడవాలి. నో రాజ్యాంగం, నో చట్టం, నో శాసనం. ఈ విధంగా చట్టానికి, న్యాయానికి, రాజ్యాంగానికి అతీతంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎమ్మెల్యే చుట్టూ కేంద్రీకరించడం అనేది దేశంలో ఇంతవరకు ఎక్కడ జరగలేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ జరగలేదు. ఈ వ్యవస్థతోటే ఇవన్నీ కూడా ఎవరొచ్చినారు, ఈ నానా విభత్సాలు జరుగుతున్నాయి. మనం చూసాం ఇన్ని రోజులుగా చెప్తుంటే మేము స్వయంగా చూసాం. ఇంత కర్కశంగా, అమానుషంగా ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? 2 సంవత్సరాల పసిపిల్లలు కూడా తాగుతారా? 2 నెలలు చిన్న పసిపాప. జంతువులు కూడా అసలు మనము ఎప్పుడన్నా సింహాలు, పులులు మనుషుల మీద దాడులు చేసినప్పుడు పెద్దల మీద దాడి చేస్తే కానీ చిన్నపిల్లలు ఉంటే టచ్ కూడా చేయదు. అంటే ఇంత క్రూరంగా, అమానుషంగా, జంతువుల కంటే హీనంగా ఇట్లా ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం. ఈ వైఖరి మార్చుకోవాలి. ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు? మనం 76 ఏళ్ల స్వతంత్రం తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసి ఇచ్చాడు. స్వేచ్ఛ, సమానత్వం, అవన్నీ ఎక్కడ ఉన్నాయి? మీరు ఎక్కడ పాటిస్తున్నారు? రాజ్యాంగం ముక్కులు పట్టుకొని మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. మరి రాజ్యాంగాన్ని ఎక్కడ అమలు చేస్తున్నామని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి పెద్దలు విశారద గారు చెప్పినట్టుగా యాక్టు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద, అబ్యూజింగ్ కింద, ఇప్పుడు ఎన్ని యాక్టులు ఉన్నాయో వాటి కింద వాళ్ళని తీవ్ర స్థాయి లోపల అరెస్టు చేసి జైల్లో పెడితేనే వేరే భయపడతారు. లేకపోతే సమాజంలో 2 వర్గాలుగా చీలిపోయి ఇప్పటికే చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడ ఫోన్లు మామూలుగా చేసేది 2 చేస్తున్నారు. సార్ బీసీ ఎస్సీలంతా ఒకటే మా మీద దాడి చేసేటట్టున్నారు ఈ ఊళ్ళల్లో, మీ ఊళ్ళకి చెప్పమండి అంటే పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలను ఒకటై, అగ్రకులాలందరినీ ఒకటై గ్రామాలలో డివైడ్ చేసినటువంటి పరిస్థితిని మీరు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. దీని మీద తీవ్రమైన విషయం. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఏదో అలా తప్ప దాన్ని కప్పిపుచ్చడానికి వీల్లేదు. దీన్ని వాస్తవాలను మీకు ఏమన్నా వచ్చేది అదిందా? మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యారు. మీరు నిష్పక్షపాతంగా ఉండవలసిన అవసరం ఉంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు. మరి నిష్పక్షపాతంగా విచారణ జరపడానికి ఎవరి ప్రయోజనాల కోసం సీక్రెట్ కూర్చున్నాను ఎందుకు స్పందించడం లేదు? మీరు మా ఎమ్మెల్యేని ఎంటకేసుకోవాలైనా, లేకపోతే ఆ ఊళ్ళో ఉన్న రెడ్డిని ఎంటకేసుకోవాలైనా ఎందుకు స్పందించడం లేదు? ముఖ్యమంత్రి గారు స్పందించాలి. అనేక చిన్న విషయాలు మీద స్పందించే ముఖ్యమంత్రి, ఇది ఇంత ముఖ్యమైన అన్ని పార్టీలు పోతున్నాయి. దీన్ని రాజకీయ కోణంలో కాదు, ఒక దళిత స్త్రీ, ఒక బీసీ కుటుంబం, ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా వెంటనే స్పందించి నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి. మీరు విచారణ జరపకుండా కాదు, విచారణ జరిపే కనిపిస్తుంది, సమాజానికి అందరికీ కనిపిస్తుంది. దీన్ని డైవర్ట్ చేసి
గోబెల్స్ ప్రచారంతో ఇష్యూ డైవర్ట్ చేయాలంటే అంతకంటే ఎక్కువ మా కులాలు ఉన్నాయి. మేము ఇంతకంటే ఎక్కువ చేయగలుగుతాం. కానీ చట్టాన్ని, న్యాయాన్ని, శాస్త్రాన్ని నైతికంగా మేము పాటిస్తాం. కాబట్టి మీకు మీరే వెంటనే దీని మీద స్పందించి, ముఖ్యమంత్రి స్పందించకపోవడం, మంత్రులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి సామాజిక వర్గ ప్రయోజనాలు ముఖ్యం కాదు, పాలన సౌలభ్యం ముఖ్యం. నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి ఉన్నావు కాబట్టి వెంటనే స్పందించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. జస్టిస్ ఈశ్వరయ్య గారు మాట్లాడారు. విశారద మహారాజు గారికి, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య గారికి ఈ యొక్క సంఘటనకు సంబంధించి వచ్చినటువంటి పాత్రికేయులు, మీడియా మిత్రులు, వివిధ సామాజిక సంఘాలు, ఇది అన్యాయము ఈ ఒక్క బాధిత కుటుంబాలకు జరిగిన విషయం కాదు. మొత్తం తెలంగాణలో సామాజిక వర్గానికి ఇది జరిగిన విషయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు భావిస్తూ ఇక్కడ సహజ సిద్ధ సూత్రాలకు అనుకూలంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతలేదని ఆ ఫ్యాక్ట్స్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, నిన్న ఎస్పీ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినారో, మరి ఆ డిఎస్పీ గారు మరి బిహేవ్ చేసే పద్ధతి ఉందో అది వాళ్ళని రక్షించుకోవడానికి, వాళ్ళని కవర్ చేసుకోవడానికి అందులోనే ప్రస్ఫుటంగా తేటతెల్లమవుతుంది. ఏదైతే మరి దైవ దర్శనానికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ అక్కడే కొంటే 50 రూపాయలకు సరే వాళ్ళ పద్ధతి ప్రకారం పెట్టుకున్నారు. కానీ 100 రూపాయల ప్రవేశానికి ఎవరైతే అడిగినారో అక్కడ ఎవరు పూజారి అడిగారా, బ్రాహ్మణుడు అడిగారా, ఎవరు అడిగారు, ఎందుకు అడిగినారు, ఎక్కడైతే దేనివల్ల ఈ సమస్య పుట్టిందో ఆ సమస్యలోనికి ఏ పోలీసు వారు కూడా వెళ్ళలేదు, ఏ ఇన్వెస్టిగేషన్ అథారిటీ వెళ్ళలేదు, వాళ్ళని ఎవరిని కూడా ఎగ్జామిన్ చేయలేదు, వాళ్ళని అక్యూజ్డ్గా వాళ్ళు చూపించలేదు. కాబట్టి ఇక్కడ మూలములనే ఏదో ఒకటి అందులో తప్పిదం జరుగుతున్నది, దాపరికం జరుగుతుంది, వాళ్ళని సేఫ్ గార్డ్ చేస్తున్నట్లు ఈ కేసు కనపడుతుంది. కాబట్టి ఇంత జరిగిన తర్వాత ఇవైతే వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు స్పందిస్తున్నాయో, రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయో, మరి విశారదన్ మహారాజు కృష్ణన్నది గారు చెప్పినట్లు ఇది ఈ సంఘటన ఇంతటితో ఆగదు. ఈ సంఘటనకు ఒక నిజమైన ఒక ఫేర్ ఎంక్వైరీ డీజీపీ గారు ఇప్పుడే, నేను విశారదన్ మహారాజు గారికి వచ్చింది, ఇప్పుడే మరి 1 గంటకు టైం ఇచ్చారని. కాబట్టి ఇక్కడి నుంచి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలని చెప్పి ఒక ఫేర్ మొదటి నుంచి అక్కడే లోకల్లా ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి ఎట్లా పుట్టింది, పుట్టడానికి కారణమైంది, ఎందుకంటే ఎవడైతే వాళ్ళు ప్లాన్ చేసినారో, ఎవరి మైండ్లోకి వెళ్ళి ఈ యొక్క అన్యాయం, అద్రగనం పుట్టిందో వాళ్ళందరి మీద కేసు పెట్టి తర్వాత వీళ్ళ ఏదైతే యాక్షను అయిందో అది తర్వాత విషయాలు. కానీ అసలు విషయంలోకి వెళ్ళకుండా వాళ్ళు ఏదో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోకుండా వాళ్ళే గీసుకొని కోసుకొని కొట్టుకొని వాళ్ళే కంప్లైంట్లు ఇచ్చి తీసి అతని మీద, గణేష్ మీద పెట్టడం. తర్వాత గణేష్ భార్య మరి ఒక చిన్న అంటే అట్టడుగు ఒక ఆదిజాతి కులంలో పుట్టి, పిచ్చకుంట్లో కులంలో పుట్టి, మరి వాళ్ళు పెంచుకొని ఎస్సీ ఎవరు వాళ్ళ వదిన ఇద్దరు కూడా ఎస్సీలకు పుట్టినటువంటి ఒక బిడ్డలు, వాళ్ళు ఎస్సీలు, జాతి రూపంగా వాళ్ళు ఎస్సీలు. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ కింద కేసు పెట్టడానికి కూడా ఎంతో పోరాటం చేసి పెట్టించుకోవాల్సిన అవసరం ఏముంది. కాబట్టి ఇది మరి అగ్రకుల యొక్క ఆధిపత్యాన్ని కవర్ చేసుకోవడానికి, దాచుకోవడానికి, బీసీల మీద ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీల మీద అన్యాయం, అద్రగనం, విద్రోహాలు జరుగుతున్నాయో ఇది సివిల్ వార్కు దారి తీయకుండా, మరి యొక్క జాతి వివాదానికి దారి తీయకుండా ఒక ఫేర్ అండ్ ఒక ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ డీజీపీ గారి సమక్షంలో ఒక ఇండిపెండెంట్ వాళ్ళని నియుక్తించి అటువంటి ఒక న్యాయబద్ధమైన మనకి ధర్మసూత్రాలకు అనుగుణంగా ఎంక్వైరీ చేసి గవర్నమెంట్ ఆదుకునేది విషయం వేరు.
వాళ్ళకి ఇల్లు ఇచ్చేది, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేది, ఆర్థిక సాయం చేసేది అది వేరు. కానీ ఎక్కడైతే ఈ జస్టిస్ జరిగిందో చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని ఇట్లా అన్యాయం చేసినారో ఆ చట్టానికి సరి అయిన వాళ్ళు వయలేట్ చేసినందుకు సరి అయిన శిక్షలు పడాలా, సరి అయిన సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసు నమోదు చేయాలా, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలి. అప్పుడే ప్రజలకు వారి మీద నమ్మకం కలుగుతుంది. లేకపోతే గవర్నమెంట్కు ఉన్నటువంటి ఇమేజ్, రిప్యుటేషను రోజు రోజుకు దిగజారి వాళ్ళకు తీరని నష్టము కలుగుతుందని హెచ్చరిస్తూ మరి ఇప్పుడు విచారణ గారు డీజీపీ గారు కొంచెం మనకేమో టైం కావాలి సార్, ఇంకొంతమంది రావాలి, చాలామంది సంఘాలు 1 గంట అడుగుతున్నాం. దాని తర్వాత మనం ఇక్కడ నుంచి డీజీపీ గారిని కలవడానికి పోతాం. ఇప్పుడు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు రావాల్సి ఉండే, వారు ఒక మీటింగ్ వల్ల వనపర్తి వెళ్తూ ప్రతినిధులుగా మరి స్కైలాబ్ బాబు కులవివక్ష పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వారిని, రజక సంఘం ఆశయ గారు, గోపి రజక వీళ్ళంతా వచ్చారు. ముందుగా స్కైలాబ్ గారు మాట్లాడిన తర్వాత ఈ రజక సంఘానికి సంబంధించినటువంటి ఆశన్న ఒక్క నిమిషం వీళ్ళదైతే ఇక మన బాధితులతో మీడియా మిత్రులకి నమస్కారం. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, హంతకులను కాపాడుతూ బాధితులకు అన్యాయం చేస్తున్నటువంటి డిఎస్పి శ్రీనివాస్ని, సిఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ గోవర్ధన్ ఈ ముగ్గురిని తక్షణమే సస్పెండ్ చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 8 మంది హంతకుల పేర్లు బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ కేవలం 3 మాత్రమే అరెస్ట్ చేసి మిగతా 5 మందిని అబ్స్కానింగ్లో